డాక్టర్ కొడుకు డాక్టర్ కాకుంటే ఎవరు పెద్దగా పట్టించుకోరు. అట్లనే టీచర్ కొడుకు టీచర్ కాకుండా ఎవరు పట్టించుకోరు. వకీల్ కొడుకు వకీల్ ఎందుకు కాలేదు అని అడగరు. సినిమా యాక్టర్ల కొడుకులు హీరోలు కాకుంటే కూడా ఒక్కొక్క పరి పట్టించుకోరు. కానీ కానీ ఒక లీడర్ కొడుకు లీడర్ కాలేదంటే చాలా మంది పట్టించుకుంటారు. నువ్వేం లీడర్ అయ్యా, ఎంత పెద్ద కొలువు చేసేటోళ్ళైనా ఆడిచ్చేది మనం, అసొంటిది మన వారసులను లీడర్లు చేసుకోకుంటే ఎట్లా అని గట్టిగానే ప్రశ్నిస్తారు. కరెక్టే, మరి రాజకీయంలో ఉన్నంత పతారా ఇంకెట్లుంటది. ఈసారి కూడా ఇదే ఫాలో అయినట్టున్నాడు. గీ నడుమ లోకేష్ అన్న మీటింగులు ఎక్కువైనాయి. ఎందుకో తెలిసినా మంత్రి కాబోతున్నాడు. కొడుకును బుగ్గ కారెక్కిస్తేందుకు అంత రెడీ చేసిండట నాయన. ఒక మంచి ముహూర్తం చూసి మంత్రి కొలువులో కూసోబెట్టుకుంటాడట. గీ ముచ్చట మనకు తెలవకపోవు. నిన్న మన తెలంగాణ తమ్ముళ్ళు పోయి చంద్రాల్ సార్ని కలిసిండ్రు. సారు మా రాష్ట్రంలో సైకిల్కు చాలా రిపేర్లు చేసేదున్నది, నువ్వేమో కొత్తపట్నం బిజీలున్నావు, మీ బదులు లోకేశం తమ్మున్నన్న పంపవా అని అడిగినరట. కొడుకు మీద లీడర్ల నమ్మకం చూసి చంద్రన్నకు మస్తు సంబరం అనిపించచ్చు. కానీ మాకే గిడ బొచ్చడు పనుంది, మంత్రిని చేస్తే అంతో ఇంతో నాకు ఆసరైతాడు, తెలంగాణకు తోలుడు కుదరదని సాఫ్ సీదా చెప్పేసిండట. కరెక్టే, మరి ఒక్కడే ఎంతకని తిప్పలు పడతాడు. గట్లాని పదవిలో లేకుండా సర్కార్ల ఏలు పెట్టినా, ఆఫీసర్లకు ఆర్డర్లేసినా జగనన్న గయ్యం లేస్తాడు. ఇక మంత్రి పదవిస్తే అన్నిటికీ లైసెన్స్ వచ్చినట్టే.